హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర గ్యారెలు అయితే చేస్తున్నాం కదా. ఇంకా పిండిని అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్నాక ఇంకా తోటకూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ శనగపప్పు పిండిలో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక కట్ట తోటకూర వేసుకొని ఇంకా ఒక పిడికడంతా మనం మిక్సీ పట్టేటప్పుడే పక్కకు తీసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పు వేసి ఇంకా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇంకా కలుపుకుంటే మనకు ఈ పిండి అయితే రెడీ అయినట్లే, గ్యారెల పిండి రెడీ అయినట్లే. డీప్ ఫ్రైకి సరిపడే నూనె అయితే వేడి చేసుకుందాం.